ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత మొదటి అధ్యాయము. కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనంలో భాగంగా అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు అంటాడు, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్నట్టి మిత్రులను బంధువులను చూసి నా శరీర అవయములు కంపించుచుండెను, నోరు ఎండిపోచుండెను. అంటే భగవానుని పట్ల నిష్కపట భక్తి కలిగిన ఏ వ్యక్తిలోనైనను సత్పురుషులు లేక దేవతలలో కనిపించు సమస్త సద్గుణములు కనిపించును. భక్తుడు కానట్టి వాడు విద్యా సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక అర్హతలను సాధించినను వారిలో దేవతా గుణములు లోపించును. కనుక తమలో తాము పోరాడుకునేందుకు నిశ్చయించుకొనిన దాయాదులను మిత్రులను బంధువులను చూడగానే అర్జునుని హృదయం దయతో నిండిపోయింది. తమ పక్షములోని సైనికుల పట్ల అతడు ఆరంభం నుండి దయతో నిండి ఉండెను. అంతేకాకుండా శత్రుపక్షములోని సైనికులకు నిశ్చయమైన మరణమును చూసి వారి పట్ల కూడా దయను పొందెను. అతడు అట్లు యోచిస్తుండగా అతని శరీరావయములు కంపించసాగాయి, నోరు ఎండిపోసాగింది. వారి యుద్ధోత్సాహమును చూచి అతడు పూర్తిగా ఆశ్చర్యమునకు గురయ్యను. దాదాపు రాజవంశమంతయు అనగా రక్త సంబంధీకులైన బంధువుల సమూహమంతయు అతనితో యుద్ధం చేయుటకు వచ్చి ఉన్నది. దయార్ద్ర హృదయుడైన అర్జునుడికి ఈ విషయం కలత కలిగించింది. ఇక్కడ పేర్కొనకబడకపోయినను అతని శరీరావయములు కంపించుట, నోరు ఎండిపోవటే కాకుండా అతడు జాలి చేత రోధిస్తుండెనని విషయమును కూడా ఎవరైనను సులభంగా ఊహించవచ్చును. అర్జునునిలోని అట్టి లక్షణములకు అతని కోమల హృదయమే కారణం, అంతేకాని బలహీనత కాదు. అట్టి కోమల హృదయము శుద్ధ భక్తుని లక్షణం. కనుకనే శ్రీమద్భాగవతం 5:18-12లలో ఈ విధంగా చెప్పబడ్డను. యస్యాస్తి భక్తిర్భగవత్యకించన సత్వైర్గుణైస్త్రత సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథేనాసతి ధావతో బహి. దేవాది దేవుని పట్ల అచంచలమైన భక్తి కలిగిన వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగి ఉండును. అలా కాకుండా భగవంతుని పట్ల భక్తి లేనివాడు అల్పములైన లౌకిక గుణములను మాత్రమే కలిగి ఉంటాడు. ఎందుకనగా అతడు మానసిక స్థితిలో వర్తిస్తూ మిరమిట్లు గొలిపే భౌతిక శక్తి చేత నిశ్చయముగా ఆకర్షించబడును. వేపదుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాంధీవం స్రంసతే అస్తాత్ త్వకచ్చైవ పరిదహ్యతే. నా శరీరమంతయు కంపించుచుండెను, నాకు రోమాంచనము కలుగుతుండెను. గాంధీవ ధనస్సు నా చేత నుండి జారిపోతుండెను, నా చర్మము మండిపోచుండెను. అంటే 2 రకముల శరీర కంపనలు, 2 రకముల రోమాంచనలు కలవు. అధిక ఆధ్యాత్మిక పారవశ్యం కలిగినప్పుడు గాని, భౌతిక పరిస్థితులలో తీవ్రమైన భయం కలిగినప్పుడు గాని అట్టి భావనలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక అనుభూతిలో భయం అనేది ఉండదు. ఈ సందర్భంలో అర్జునుని శరీరములో కనిపించు లక్షణములకు ప్రాణ నష్టం జరుగునను భౌతిక భయమే కారణం. అతని ఇతర లక్షణములను బట్టి ఈ విషయం ప్రకటమగును. అతడు మిక్కిలి అసహనముకు గురి అయ్యెను. సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు చేతి నుండి జారిపోతూ ఉండెను. తన హృదయము దహించుకుపోతుండట చేత చర్మం మండిపోతున్నట్లుగా అతనికి అనుభూతి కలుగుతూ ఉండెను. వీటన్నింటికి దేహాత్మ బుద్ధియే కారణం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. కేశి సంహారి
ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఇక్కడ ఏమాత్రం నిలవలేకుంటిని, నన్ను నేను మరచిపోతుంటిని, నా మనసు చలించుచుండెను, నేను కేవలం విపరీతములనే చూచుచుంటిని. ఇక్కడ అసహనము చేత అర్జునుడు యుద్ధరంగములో నిలువలేకపోతున్నాడు. అంతేకాకుండా ఈ మనోదౌర్బల్యము చేత అతడు తనను తానే మర్చిపోసాగాడు. భౌతిక విషయముల పట్ల అధికాసక్తి గల మానవుని అట్టి భ్రాంతిపూరితమైన జీవన స్థితిలో నిలుపును. భయము ద్వితీయాభినివేశత స్యాత్ అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారిలోనే అటువంటి భయము మరియు మానసిక అస్థిరత్వము ఏర్పడింది. అర్జునుడు యుద్ధరంగంలో బాధాకరములైన విపరీత పరిస్థితులనే దర్శించసాగాడు. శత్రువులపై విజయం సాధించినను అతడు ఆనందమును అనుభవించలేదు. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అను పదములు ప్రధానములు. మానవునకు తన తలంపులలో నిరాశయే కనిపించినప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉంటిని అని భావించును. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ పట్ల, తమ హితము పట్లనే ఆసక్తిని కలిగి ఉండురు. పరమాత్మ పట్ల ఎవరునూ ఆసక్తిని కనపరచరు. శ్రీకృష్ణుని సంకల్పానుసారము అర్జునుడు ఇక్కడ తన నిజ స్వార్థగతి విషయములో అజ్ఞానమును ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణువు లేక శ్రీకృష్ణుని పట్లనే ఉండును. బద్ధజీవుడు ఈ విషయమును మరచుట చేతనే భౌతిక క్లేశములను అనుభవించును. యుద్ధరంగంలో లభించు విజయము తనకు దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు భావించెను. నచ శ్రేయో నుపశ్యామి హత్వా స్వజన మహావేన కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఇక్కడ అర్జునుడు అంటాడు, ప్రియమైన ఓ కృష్ణ, ఈ యుద్ధమున స్వజనమును వధించుట ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగగలదో నేను చూడలేకుంటిని. తదనంతర విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరను. అంటే ఇక్కడ బద్ధజీవులు తమ నిజస్వార్థగతి విష్ణువు శ్రీకృష్ణుని యందే కలదని ఎరుగక దేహ సంబంధములలోనే సుఖము గలదని భావిస్తూ వాటి వైపునకు ఆకర్షింపబడుతుందురు. జీవితముకు సంబంధించిన అట్టి అంధవిశ్వాసంతో వారు భౌతిక సుఖముకు హేతువులైన వాటిని కూడా విస్మరిస్తుందురు. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మములను కూడా విస్మరించినట్లుగా కనిపించును. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశముతో యుద్ధరంగంలో మరణించు క్షత్రియుడు మరియు పూర్తి ఆధ్యాత్మికత అనుభూతి కొరకై అంకితమైన సన్యాసి ఇరువురును శక్తిమంతము మరియు తేజవంతమైన సూర్యమండలములో ప్రవేశించుటకు అర్హులు కాగలరని తెలుపబడెను. బంధువుల విషయమును ప్రక్కకు పెట్టినను తన శత్రువుల వధను కూడా అర్జునుడు వాంఛించుటలేదు. బంధువులను వధించుట ద్వారా జీవితంలో తనకు ఎట్టి సుఖము లభించదని అతడు భావిస్తూ ఉన్నాడు. కనుకనే ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడనట్లుగా యుద్ధమునకు అతడు అంగీకరించలేకపోతున్నాడు. ఇప్పుడు అతడు నిరాశతో అడవికి వెళ్ళి ఏకాంత జీవితమును గడపవలనని నిర్ణయించుకొనెను. ఏమైనను క్షత్రియులు అన్య వృత్తులను చేపట్టకూడదు కనుక జీవనోపాధి కొరకై క్షత్రియుడిగా అతనికి రాజ్యం కావాలను. కానీ ప్రస్తుతం అర్జునునకు రాజ్యం లేదు. బంధువులతోనూ సోదరులతోనూ తనకు ఇష్టము లేకున్నను యుద్ధము చేసి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సాధించుకున్నటయే అర్జునునకు గల ఏకైక అవకాశం. కానీ అతడు అట్లు చేయుటను కూడా వాంఛించటలేదు. కనుక అడవికి వెళ్ళి నిరాశతో కూడిన ఏకాంత జీవితమును గడుపుటయే తనకు తగునని అతడు భావించాడు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవేతేన వా ఏషామద్దే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తా ఇమే వస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాస్తదైవ చ పితామహాః మాతులాః శూషారాః పౌత్రాః
శాలాః సంబంధినిస్తదా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతో పి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహి కృతే నిహత్య దాతారాశ్చన్నాః ప్రీతి స్వాజనార్దన. ఓ గోవింద, మేము ఎవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కూడా కోరుతుంటిమో వారందరూ ఇప్పుడు ఈ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచినప్పుడు ఆ రాజ్యాదుల చేత మాకేమి ప్రయోజనం? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనవలు, బావమరుదులు ఇంకను ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలిచి నన్ను వధింపదలిచినను నేనెందుకు వారిని వధింపదలచవలెను? ఓ జనార్దన, కేవలం ఈ భూలోక రాజ్యమును అటుంచి ముల్లోక రాజ్యాధిపత్యం కొరకైనను నేను వారితో యుద్ధం చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను వధించి మేము ఎట్టి ఆనందమును పొందగలము? అంటే శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును చేకూర్చవాడవుట చేత అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇక్కడ గోవింద అని సంబోధించాను. ఈ ప్రత్యేక పద ప్రయోగం ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములకు తృప్తి కలిగించునో శ్రీకృష్ణుడు ఎరుగవలనని సూచిస్తుండెను. కానీ గోవిందుడు మన ఇంద్రియములను తృప్తిపరచు కొరకు ఉద్దేశింపబడలేదు. కానీ మనము గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు ప్రయత్నించినచో సహజముగానే మన ఇంద్రియములు కూడా తృప్తి చెందును. ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవుడు భౌతికముగా తన ఇంద్రియములను తృప్తిపరచుకోవలనని అట్టి సంతృప్తి భగవానుడు కలిగించవలనని వాంఛించుతుంటారు. కానీ భగవానుడు జీవుల అర్హతలను అనుసరించే వారికి ఇంద్రియ తృప్తిని కలిగించును, అంతేగాని కోరిన వాటన్నింటినీ ప్రసాదించడు. కానీ ఎవరైనను అలా కాకుండా భిన్న మార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియ తృప్తిని ఆశింపకుండా గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో జీవుల సమస్త కోరికలు నెరవేరును. అర్జునుడికి తన జాతి మరియు కుటుంబ సభ్యుల పట్ల గాఢానురాగముకు వారి పట్ల అతనికి గల సహజ దయయే కొంతవరకు కారణమని ఇక్కడ ప్రదర్శితమైనది. కనుకనే అతడు యుద్ధము చేయుటకు సిద్ధపడకుండా ఉన్నాడు. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ వైభవములను బంధుమిత్రుల ఎదుట ప్రదర్శించవలనని వాంఛించుతుంటారు. కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధరంగమున వధింపబడినచో విజయానంతరము తన సంపదలను వారితో కలిసి పంచుకొనుటకు అవకాశం ఉండదని అర్జునుడు భయపడసాగింది. సాధారణంగా భౌతిక జీవిత భావనలు ఈ విధముగానే పరిగణించబడును. ఏమైనను ఆధ్యాత్మిక జీవితం దీనికి పూర్తిగా భిన్నమైనది. భక్తుడు ఎల్లప్పుడూ భగవంతుని కోరికలను తృప్తిపరచదలుచును. కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తే భగవత్ సేవ కొరకు అన్ని రకాల సంపదలను అంగీకరింపవచ్చు. భగవానుడు అనుమతించనిచో ఆ భక్తుడు చిల్లి గవ్వను కూడా అంగీకరించరాదు. అర్జునుడు తన బంధువులను వధింపదలుచుకోలేదు. వారిని వధింపవలసి వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయంగా వారిని సంహరించవలనని అతడు వాంఛించెను. ఈ సందర్భంలో యుద్ధరంగముకు వచ్చుటకు పూర్వమే శ్రీకృష్ణుడు వారందరినీ సంహరించి ఉండెనని మరియు ఆ సందర్భములో తాను శ్రీకృష్ణుని చేతిలో ఒక సాధనము మాత్రమే కావలసి ఉండెనని అర్జునుడు గ్రహించలేకపోయాను. ఈ సత్యము రాబో అధ్యాయములలో వివరించబడును. భగవానుని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులు మరియు సోదరుల పట్ల ప్రతీకారము చేయదలుచుకోలేదు. కానీ భగవానుడు వారందరినీ సంహరింప సంకల్పించెను. భగవద్భక్తుడు ఎన్నడూను దుష్టుని పట్ల ప్రతీకారము చేయదలుచుకోడు. కానీ భక్తుల పట్ల దుష్టులు చేయు దోషములను భగవానుడు ఏమాత్రము సహించడు.
భగవానుడు తన విషయములో ఎవరినైనాను క్షమించవచ్చునేమో గాని తన భక్తులకు హాని చేయు వారినెవ్వరిని క్షమించడు. కనుకనే అర్జునుడు దుష్టులను క్షమించగోరినను భగవానుడు వారిని సంహరించుటకే నిశ్చయించుకొనెను. పాపమేవాశ్రయేదస్మాన్ అద్వైతానాతయానః తస్మాన్నరః వయం హంతుం ధర్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఇట్టి దుర్మార్గులను వధించినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతి, ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట చేత మాకు కలిగే లాభమేమిటి? అట్టి కార్యముచే మేము ఎట్లు సుఖము పొందగలము? అంటే వేద నిర్దేశాలానుసారము విషము పెట్టువాడు, గృహముకు నిప్పు పెట్టువాడు, మారణాయుధములతో దాడి చేయువాడు, సంపదను కొల్లుగొట్టువాడు, ఇతరుల భూమిని ఆక్రమించేడివాడు, ఇతరుల భార్యను చేపట్టేడివాడు అను 6 రకముల దుర్మార్గులు కలరు. అట్టి దుర్మార్గులను వెంటనే వధించవలను. అట్టి వధ చేత ఎట్టి పాపము కలుగదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య మానవులకు కూడా ఉచిత కార్యమే అగును. కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాడు. అతడు సాధు స్వభావమును కలిగి ఉండుట చేత వారి పట్ల సాధుత్వమును ప్రదర్శింపదలిచెను. కానీ ఈ రకమైన సాధు వర్తన క్షత్రుయునికి ఉచితం కాదు. రాజ్యమును పాలించు బాధ్యత గల రాజు సాధు స్వభావమును కలిగి ఉండవలనే కాని పిరికివాడై ఉండకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావమును కలిగినట్టి వాడు. కనుకనే నేటికిని జనులు రామరాజ్యములో నివసించుటకు ఆరాటపడుతుందరు. శ్రీరాముడు ఎన్నడూనూ పిరికితనమును ప్రదర్శించలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గముగా వర్తించినను అతడు ప్రపంచ చరిత్రలోనే సాటి లేని విధముగా అతనికి గుణపాఠము నేర్పాను. కానీ అర్జునుని విషయంలో దుర్మార్గముగా ప్రవర్తించిన వారు కేవలం అతని తాత, గురువు, మిత్రులు, బంధువులు, పుత్రులు, మనుమలు వంటి ప్రత్యేక బంధువర్గం. కనుకనే సాధారణ దుర్మార్గుల పట్ల చూపు కఠిన విధానమును తాను వారి పట్ల చూపరాదని అర్జునుడు భావించాడు. అంతేకాకుండా సాధువులు క్షమాశీలురై ఉండవలెనని ఆదేశించబడి సాధువులైన వారికి అట్టి నిర్దేశములు రాజకీయంకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల కంటేను మెక్కిలి ప్రధానములు. కనుక రాజకీయ కారణముల కొరకు స్వజనమును వధించుటకు బదులు వారిని ధర్మ దృష్టితోనూ సాధు వర్తనతోనూ క్షమించుటే ఉత్తమమని అర్జునుడు భావించాడు. కనుకనే తాత్కాలికమైన దేహ సౌఖ్యముల కొరకు అట్టి వారిని వధించుట లాభదాయకమని అతడు భావించలేదు. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యములు అశాశ్వతములైనప్పుడు స్వజనమును వధించి తన జీవితమును మరియు శాశ్వత ముక్తిని ఎందుకు అతడు పణముగా పెట్టవలను? ఈ సందర్భంలో అర్జునుడు శ్రీకృష్ణుని ఇక్కడ మాధవ అని సంబోధించుటలో విశేషం కలదు. లక్ష్మీపతి శ్రీకృష్ణుడు తనను చివరికి అశుభములనే కలిగించు కార్యములో ప్రోత్సహింపరాదని అర్జునుడు సూచింపదలిచెను. నిజమునకు శ్రీకృష్ణుడు ఎవరికిని దురదృష్టమును కలిగింపడు. ఇక తన భక్తుల గురించి చెప్పేదేముండును? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమాస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిరజ్జనార్దన. ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల మీరందరూ కుల సంహారములో గాని బంధువులతో కలహించుటలో గాని దోషమును చూడలేకున్నను వంశనాశములో దోషమును చూడగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమున నియుక్తులము కావలెను?
అంటే ప్రతిపక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుటకు గాని జూదమాడుటకు గాని నిరాకరించరాదు. కనుక అట్టి నియమానుసారము అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరించరాదు. ఎందుకనగా అతడు దుర్యోధనుని పక్షము వారి చేత యుద్ధముకు ఆహ్వానించబడెను. ఈ సందర్భంలో అట్టి సవాలు చేత కలుగు ప్రభావములను ప్రతిపక్షము వారు గ్రహించలేకుండిరని అర్జునుడు భావించాడు. కానీ అర్జునుడు ఆ దుష్ఫలితాలను చూడగలుగుట చేత ప్రతిపక్షపు వారి అట్టి సవాలును అంగీకరించలేకపోయాను. ఫలితము ప్రయోజనకరమైనప్పుడు నియమము ఖచ్చితముగా విధి అగును. కానీ ఫలితము విరుద్ధమైనప్పుడు ఎవరునూ అట్టి నియమములచే బాధించబడలేరు. ఇట్లు మంచి చెడులను ఆలోచించియే అర్జునుడు యుద్ధము చెయ్యరాదని నిశ్చయించుకున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణుమధుర్మో బిభవత్యుత. కులక్షయము చేత శాశ్వత వంశాచారములు నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు. అంటే వంశములోని వారి ఉన్నతికి ఆధ్యాత్మిక విలువలను సాధించుటకు తోడ్పడు అనేక ధర్మాచరణలు సంప్రదాయములు వర్ణాశ్రమ వ్యవస్థలో ఏర్పరచబడినవి. జననము మొదలుకొని మరణము వరకు గల అట్టి అనేక సంస్కారములకు వంశములోని పెద్దలు బాధ్యత వహిస్తారు. కానీ పెద్దలు అంతరించిపోయినచో అట్టి సంస్కారములు ఆ వంశములో నిలిచిపోవును. అప్పుడు ఆ వంశంలోని యువత అధర్మ మార్గమును అవలంబించు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారు ఆధ్యాత్మిక ముక్తిని సాధించు అవకాశమును కూడా కోల్పోదురు. కనుక ఏ ప్రయోజనము కొరకైనను వంశంలోని పెద్దలను వధించుట తగదు. ఆధర్మ బిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియాః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరాః. ఓ కృష్ణ, వంశమున అధర్మవాదము ప్రబలమగుట చేత కుల స్త్రీలు కలుషితులగుదురు. ఓ వృష్టి వంశ సంజాతుడా, అట్టి కుల స్త్రీల పతనముచే అవాంఛనీయమైన సంతానం ఉత్పన్నమగును. అంటే జీవితములో శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘములోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారం. దేశము మరియు సమాజముకు ఆధ్యాత్మికాభివృద్ధిని సాధించగలిగేలా మరియు సంఘములోని జనులు సత్ప్రవర్తనులయ్యేలా వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడ్డాయి. అట్టి ఉత్తమ పౌరుల జననము స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడి ఉండును. బాలురు సులభముగా పెడద్రోవ పట్టుటకు అవకాశములు ఉండునట్లు గాని స్త్రీలు కూడా పతనము చెందుటకు అధిక అవకాశములు ఉండును. కనుకనే పిల్లలకు స్త్రీలకు కూడా కుటుంబములోని పెద్దల రక్షణ అవసరం. స్త్రీలను వివిధ రకాల ధర్మాచరణ కార్యాలలో నెలకొల్పినచో వారి దృష్టి పెడత్రోవ పట్టకుండా ఉంటుంది. చాణక్య పండితుని అభిప్రాయం అనుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప తెలివిమంతులు కానందున వారు విశ్వసింపదగిన వారు కారు. కనుకనే స్త్రీలను ధర్మ కార్యాలకు సంబంధించిన వివిధ వంశాచారములలో నిమగ్నులను చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానముకు జన్మనిచ్చును. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాట్లను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలిసిపోదురు. దానితో అవాంఛనీయ సంతానం ఉత్పన్నమై జారత్వము ప్రబలమగును. సంఘములో బాధ్యతారహితులైన వ్యక్తులే జారత్వమును ప్రోత్సహించుదురు. అట్లు మానవ సంఘములో అవాంఛనీయ సంతానము పెరిగి యుద్ధములకు మరియు అశాంతికి దారితీయును. సంకరో నరకాయైవ కుల జ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః
అవాంఛనీయ సంతానాభివృద్ధి, వంశముకు వంశాచారమును నష్టము చేయు వారిరువుకిరిని నిశ్చయముగా నరక జీవితం ప్రాప్తించును. పిండోదక క్రియలు పూర్తిగా నిలిపివేయబడుట చేత అట్టి అధర్మ వంశములకు చెందిన పితరులు పతనము చెందుదురు. అంటే కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశములోని పితరులకు నియమానుసారముగా పిండోదకములతో కూడిన పితృతర్పణములకు అవసరము ఉండును. విష్ణు ఆరాధనతో ఈ పిండోదక క్రియలు జరుపబడును. ఎందుకనగా విష్ణు భగవానునకు సమర్పించిన ఆహారము ప్రసాదముగా స్వీకరించడం ద్వారా సమస్త పాప ఫలములు నశిస్తాయి. కొన్నిసార్లు పితరులు వివిధ రకముల పాప ఫలములను అనుభవిస్తూ ఉండవచ్చును. మరికొన్నిసార్లు వారికి మరలా స్థూల దేహం లభింపక భూత ప్రేతములుగా సూక్ష్మదేహములోనే బలవంతంగా నిలిచిపోవలసి ఉండవచ్చును. ఏమైనను వారి సంతానమైనందున వారికి భగవత్ ప్రసాదమును అర్పించగలిగినచో ఆ పితరులు భూత ప్రేత జీవితముల నుండి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదల పొందగలుగుదురు. పితరులకు అట్లు సహాయం చేయుట కూడా ఒక వంశాచారం. నిజమునకు భక్తియుక్త సేవలో నెలకొనని వారు అట్టి కర్మకాండలను తప్పక నిర్వహించవలెను. కానీ భక్తియుక్త సేవలో నెలకొనిన వారు అట్టి కర్మలను చేయనవసరం లేదు. కేవలం భక్తియుక్త సేవలో నెలకొనుట ద్వారానే మానవుడు తమ వేలాది పితృదేవతలను వారు అనుభవించు అన్ని రకముల దుఃఖముల నుండి వారిని విముక్తులను చేయగలుగును. ఈ విషయమే శ్రీమద్ భాగవతం 11:5-41 చెప్పబడింది. దేవర్షి భూతాప్తానృణాం పితృణాం నా కింకరో నాయమృణీచ రాజన్ సర్వాత్మనా యహ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్వా కర్తుం. సర్వధర్మములను విడిచి ముక్తి నొసగిడి ముకుందుని పాదార విందములను ఆశ్రయించిన వాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమును పూర్తి శ్రద్ధను కలిగినట్టి వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబం పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి రుణములు గాని బాధ్యతలు గాని ఉండవు. దేవాది దేవునికి భక్తియుక్త సేవ ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగానే సమకూరుతాయి. దోషైరేతే కులజ్ఞానాం వర్ణ సంకర కారకై ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాచ శాశ్వతాః. అట్టి దోషములచే వంశాచారములను నశింపజేసి అట్లు అవాంఛనీయ సంతానముకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశములగును. అంటే మానవుడు తన చరమగమ్యమైన మోక్షమును సాధించునట్లుగా సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము చేత నిర్దేశించబడినట్లుగా సమాజములోని 4 వర్ణముల వారికి జాతి ధర్మాలతో పాటుగా కుల ధర్మాలు కూడా నిర్ణయించబడెను. కనుకనే సనాతన ధర్మ సంప్రదాయముకు భంగం కలిగించు బాధ్యతారహితులైన సంఘ నాయకుల చేత సంఘంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతూ ఉండెను. అందుకు ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును విస్మరించుదురు. అట్టి నాయకులు అంధులుగా పిలువబడుదురు. అంతేకాకుండా అట్టి వారిని అనుసరించి జనులు నిశ్చయముగా కలతలకు గురికాక తప్పదు. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతిత్యనుశుశ్రమా. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములు నశించిన వారు శాశ్వత నరలోక నివాసులగుదురని నేను గురు శిష్య పరంపరాగతముగా విని ఉంటిని. అర్జునుడు ఇక్కడ తన వాదముకు తన సొంత అనుభవమును కాకుండా ప్రామాణికుల వచనములను ఆధారము చేసుకొనెను. ఇదే వాస్తవ జ్ఞానమును పొందుటకు సరియైన మార్గం. అది వరకే వాస్తవ జ్ఞానములో స్థితుడైనట్టి వారి సహాయం లేనిదే ఎవరునూ వాస్తవ జ్ఞానపు ముఖ్యాంశమును గ్రహించలేరు. మరణముకు ముందే ఒక వ్యక్తి
తాను చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకునే విధానము వర్ణాశ్రమ విధానంలో చెప్పబడింది. నిత్యము పాపకర్మలోనే మునిగినట్టి వ్యక్తి ఈ ప్రాయశ్చిత్తం అనే విధానమును తప్పక వినియోగించుకోగలడు. అలా చేయనిచో అతడు తన పాపకర్మలకు ఫలితంగా తప్పక నరలోకముల పాలై దుర్భర జీవితమును పొందవలసి వస్తుంది. అహోబత మహాత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన అంతుం స్వజనముద్యతాః. అహో ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి. రాజ్య సుఖమును అనుభవింపవలనను కోరికతో స్వజనమును వధింపగోరుతుంటిమి. అంటే స్వార్థపూరితుడైన వ్యక్తి తన సొంత సోదరుని, తండ్రిని లేదా తల్లిని కూడా వధించు పాపకార్యముకు పూనుకోవచ్చును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలకు అనేక ఉదాహరణలు కలవు. కానీ భగవద్భక్తుడైనటువంటి అర్జునుడు సదా నీతి మార్గములను ఎరిగి అట్టి పాపకార్యములు జరగకుండా జాగ్రత్త వహించును. యది మామా ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయాః దార్తారాష్ట్రారణే అన్యుస్తన్మే క్షేమతరం భవేత్. ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడను అయిన నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. అంటే క్షత్రియ యుద్ధ ధర్మములను అనుసరించి నిరాయుధిని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమం. ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలిచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకున్నాడు. ప్రతిపక్షపు వారు ఎంతటి సమరోత్సాహముతో ఉండిరను విషయమును అతడు పరిగణించలేదు. భగవంతునికి మహాభక్తుడగుట చేత కలిగినట్టి అతని కోమల హృదయము చేతనే అట్టి లక్షణములన్నీ ఏర్పడ్డాయి. శ్రీమాత్రే నమః.